ఇరాన్‌లోని ఆందోళనకారుల అణచివేత అయితే కొనసాగుతుంది. మరి దాదాపు ఇప్పటి వరకు కూడాను 544 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వీరిలో సైనికులు ఉన్నారు. అలాగే ఘర్షణకారులు గూడా ఉన్నట్లుగా ఉంది. మరి అలాగే వీరిలో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. 10,000 మందికి పైగా ఆందోళనకారులను కూడా సైన్యము అరెస్టు చేసినట్లుగా మనకి కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి మరి అలాగే నిరసనకారులు మరియు సైన్యానికి జరిగిన ఘర్షణల్లోన అయితే మాత్రము ఇంచుమించుగా భారతీయులు కూడా అనేక మంది అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి కొన్ని పోస్ట్ అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. అలాగే భారతీయుల మీద కూడా దాడి జరుగుతోంది అనే వార్త వైరల్ అవుతుంది. మరి ఇదైతే వాస్తవం కాదు అని చెప్పేసి అయితే తోసిపుచ్చుతూ ఉన్నాయి. అక్కడున్న విదేశాంగ శాఖ అలాగే ఉన్న ప్రభుత్వాలు కూడాను భారతీయుల్ని కొంతమందిని అయితే అరెస్టు చేశారు అనే వార్త కూడా వినిపిస్తుంది. మరి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఇరాన్ లోని? మరి దీనికి సంబంధించి ట్రంప్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఇరాన్ కి సంబంధించిన ఆన్లైన్ సర్వీసెస్ ని అలాగే ఫోన్ కనెక్టివిటీస్ ని విద్యుత్ అంతరాయాన్ని ఇవన్నీ కూడా కలిగిస్తూ ఉన్నారు. మరి వీటి నేపథ్యంలోనే ట్రంప్ అలెన్ మస్క్ తో నేను మాట్లాడాను ఇంటర్నెట్ సేవలకి సంబంధించి ఆయన స్వయంగా తను నాకు ఫోన్ చేశారు, నేను మాట్లాడాను ఆయన చెప్తూ ఉన్నారు. మరి ట్రంప్ ఏంటంటే రకరకాల అసలు సంబంధం లేని విషయాల్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు, సంబంధం లేని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అసలు ఇరాన్ పరిస్థితి ఎట్లా ఉంది, ఇరాన్ లో ఉన్న భారతీయుల పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం. అసలు ఈ ఘర్షణల్లోని ఎంతమంది మరణించారు, వీరిలో భారతీయులు ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా అయితే ఉంది. బట్ ఇప్పటి వరకు కూడా విదేశాంగ శాఖ ఎలాంటి పూర్తి స్థాయి సమాచారాన్ని ఇలా జరిగింది అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇంకా ఇవ్వలేదు. అంటే మరణాలకు సంబంధించి భారతీయులు ఉన్నారని కానీ ఎలాంటి స్టేట్మెంట్ అయితే ఇంకా ప్రకటించలేదు. బట్ అరెస్ట్ అయ్యారు అనే వార్త అయితే వినిపిస్తుంది. మరి ఎంతవరకు ఇది వాస్తవం, అసలు ఏం జరుగుతుంది ఇరాన్ లో అనేది అయితే ఒకసారి చూసుకుందాము. అసలు ట్రంప్ ఎలాంటి ప్రకటన చేశారు, అలాగే గ్రీన్లాండ్ కి సంబంధించి కూడా కీలక ప్రకటన ఆయన చేయడం జరిగింది. సో అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి డీటెయిల్ గా ఇరాన్ పై సైనిక చర్యకు అమెరికా సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యల్ని చేశారు. అమెరికా బెదిరింపులతో ఇరాన్ దిగి వచ్చిందని, చర్చల కోసం ఆ దేశ నాయకులు తనకు ఫోన్ చేశారని అన్నారు. అమెరికా చేతిలో దెబ్బలు తినడం వారికి విసుగు తెప్పించి ఉంటుందంటూ టెహ్రాన్ పై ఎద్దేవా చేశారు ట్రంప్. త్వరలోనే ఇరాన్ నాయకత్వంలో సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇరాన్ నాయకులు తనకు ఫోన్ చేశారని, వారు చర్చలు జరపాలనుకుంటున్నారని అన్నారు. ఆ దేశం తన పరిమితులు దాటినట్లుగా కనిపిస్తోందని అన్నారు. అక్కడి నాయకులు కేవలం హింస ద్వారానే దేశాన్ని పరిపాలిస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ దేశ పరిస్థితిని తమ సైన్యం నిశితంగా గమనిస్తోందన్నారు ట్రంప్. సమస్య పరిష్కారం కోసం బలమైన ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని అన్నారు. అలాగే ఇరాన్ నాయకులతో సమావేశానికి ముందే తాము చర్యలు తీసుకోవాల్సి రావచ్చని కూడా అన్నారు. అయితే వారితో ఒక సమావేశం మాత్రం జరుగుతోందని ట్రంప్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. దీనిపై తాను స్పేస్ ఎక్స్ అధినేత అలెన్ మస్క్ తో మాట్లాడుకున్నానని అన్నారు. శాటిలైట్ సేవల ద్వారా ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించే అవకాశాలను పరిశీలిస్తున్నానని తెలిపారు. ఇదిలా ఉంటే ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో కొంతమంది భారతీయులను అక్కడ సైన్యం అరెస్టు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. 6 భారతీయులను అదుపులోకి తీసుకున్నట్లు పలు పోస్టులు వెలుగు చూశాయి. దీనిపై భారత్ లోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. అది తప్పుడు వార్త అని, అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేసింది. ఇక గ్రీన్లాండ్ వ్యవహారం పైన ట్రంప్ తాజాగా మరోసారి మాట్లాడారు. ఆ ద్వీపాన్ని అమెరికా తీసుకోకపోతే రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని అన్నారు. గ్రీన్లాండ్ ను ఆ దేశాల వశం చేసుకోకుండా తాను అడ్డుకుంటానని అన్నారు. గ్రీన్లాండ్ తో ఒప్పందానికి తాను ఇష్టపూర్వకంగా ఉన్నానని, అది ఎంతో సులభమైన పని అని అన్నారు ట్రంప్.